అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీ అందరికీ పచ్చాప ఇగురు చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీనికి ముందుగా పచ్చాపలు అయితే తీసుకోవాలి. ఈ పచ్చాపలు బాగా కడిగి ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టిన పీసెస్ అండి. వీటిని మళ్ళీ నేను ఒకసారి క్లీన్ చేసుకొని కర్రీ వండడానికైతే తీసుకుంటున్నాను. మీకు చూపించాను చూడండి, అది పొట్ట ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి మనం ఉల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకోవాలి. ఈ పచ్చాప ఇగురు కోసం ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ తీసుకోవాలి. నేను కొంచెం పెద్దవిగా కట్ చేశాను కదా, మీరు చిన్నవి కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అండి, చూడండి ఇది పొట్ట ముక్క ఇందాక చూపించాను కదా, టేస్ట్ బాగుంటుందండి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కారం మనకు తగినంత అండి. మనం స్పైసీగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. అలాగే ఉప్పు, ధనియా జీలకర్ర పౌడరు, ఇందులోనే మనము కొత్తిమీర అలాగే ఆయిల్ కూడా వేసేసేయాలండి. నేను 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇది వాలుగా చాపండి, ఎక్కువగా తినకూడదు. ఎప్పుడన్నా ఒకసారి అయితే తినొచ్చు, కానీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ పోసేసి చూడండి, మరీ ఎక్కువ పైకి ముక్క పైకి రాకూడదు, వాటరు కొంచెం తగ్గించి పోయండి. ఇంతేనండి, సింపుల్గా మొత్తం కలిపేసి మనం స్టవ్ మీద పెట్టేసేయడమే. ఈ ఉల్లిపాయలు చూసారా బాగా ఉడికిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే. మధ్యలో ఒకసారి ఇలాగా చూసి చెక్ చేసుకోండి. గరిట మాత్రం పెట్టొద్దు ఇందులో, ఇలాగే కలిపి వదిలేయాలి. ఈ వాటర్ కనపడుతుంది కదా, ఈ లిక్విడ్ ఉండకూడదు కర్రీలో, అదే గుర్తుపెట్టుకోండి. కింద కొద్దిగా మాడినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ లిక్విడ్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. చూడండి, చివర్లో కొత్తిమీర వేసి ఇంకొంచెం ఉడికిన తర్వాత చూడండి ఎలా కనపడుతుందో. సేమ్ ఇలాగే కనుక మీరు వండుకున్నట్లయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరందరూ ఈ రెసిపీ ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.